హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకు ఒక మంచి టాపిక్తో వచ్చాను. ఎడిషనల్ నోట్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను చెప్పబోయే ఎగ్జాంపుల్ సాంగ్ అన్ని నామముల కన్నా పైనామము అనే సాంగ్ ఉంది కదా. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము, ఈ సాంగ్ ఉంది కదా. ఈ సాంగ్ని నేను ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాను, ఎందుకంటే ఈ సాంగ్లో 2 ఎడిషనల్ నోట్స్ ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ముందుగా ఎడిషనల్ నోట్ అంటే ఏంటి అనేది కూడా మనం చిన్నగా ఎక్స్ప్లెనేషన్ చేస్తాను, చూడండి. ఫ్రెండ్స్, మీరు ఒక చిన్న మనవి నా సైడ్ నుంచి మీకు ఈ వీడియో చూసిన తర్వాత మీ సజెషన్స్, మీ ఫీడ్బ్యాక్, మీ అభిప్రాయాలు నాకు కామెంట్లో తెలియపరచండి ఈ వీడియో గురించి. ఎందుకంటే మీరు కామెంట్ అలా చేసినప్పుడు, మీరు లైక్ చేసినప్పుడు నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఎడిషనల్ నోట్ అంటే ఏంటి అని చూసినట్లయితే, ఒక పాట సి మేజర్ స్కేల్లో ఉందనుకోండి, ఎలా ప్లే చేస్తారు మీరు? సి మేజర్ స్కేల్ నోట్స్ యూస్ చేసి, స్కేల్లో ఉన్నటువంటి నోట్స్ యూస్ చేసి మనం సాంగ్ ప్లే చేస్తాం. ఎగ్జాంపుల్గా చూస్తే CDEFGABC, ఇవే నోట్స్ యూస్ చేసి ఆ సాంగ్ ప్లే చేస్తాం. కొన్ని సాంగ్స్ సి మేజర్ స్కేల్లో ఉన్నప్పటికీ సి మేజర్ స్కేల్ నోట్స్తో పాటు కొన్ని నోట్స్ వస్తాయి, ఎక్స్ట్రా నోట్స్ వస్తాయి. సి షార్ప్ కావచ్చు, డి షార్ప్ కావచ్చు, ఎఫ్ షార్ప్ కావచ్చు, జీ షార్ప్ కావచ్చు, ఏ షార్ప్ కావచ్చు. ఈ నోట్స్లలో 1 లేదా 2 అంతకంటే ఎక్కువ కూడా కొన్ని సందర్భాల్లో పాటలు ఉన్నాయనుకోండి, వాటిని ఎడిషనల్ నోట్స్ అంటారు. సి మేజర్ స్కేల్లో ఎడిషనల్ నోట్స్ ఆ షార్ప్ కీస్ అవ్వడానికి అవకాశం ఉంది ఒకవేళ పాటలు వచ్చినట్లయితే. ఇదే మనం కర్ణాటక సంగీతంలో చూసామనుకోండి, మనకి జన్య రాగాలు చాలా ఉంటాయి. సో జన్య రాగం కింద మనము చూస్తామన్నమాట. కానీ ఇది మనం కంప్లీట్గా వెస్టర్న్ నోట్స్ కాబట్టి సి మేజర్ స్కేల్లో ఉన్నటువంటి నోట్స్తో పాటు వేరే నోట్స్ కనుక వచ్చినట్లయితే ఆ ఎక్స్ట్రాగా వచ్చిన నోట్స్ని ఎడిషనల్ నోట్స్ అని అంటామన్నమాట. ఓకే ఫ్రెండ్స్, దీనికి నేను అన్ని నామముల కన్నా పైనామం అనే సాంగ్ ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాను. ఈ సాంగ్ నేను బి నోట్ నుంచి ప్లే చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, అయితే ఒకవేళ మీకు కుదిరినట్లయితే కీబోర్డ్ మీరు కూడా ఆన్ చేసి ఈ వీడియో చూసుకుంటూ నన్ను ఫాలో అయినట్లయితే నేను ఎలా చేస్తున్నాను అనేది మీకు అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, సరే మన టాపిక్లోకి వెళ్ళిపోదాము. అన్ని నామముల కన్నా పైనామం, ఫస్ట్ లైన్ చూడండి. అన్ని బి నోట్స్ 2 టైమ్స్ వచ్చింది, బి నోట్ 2 టైమ్స్ వచ్చింది. నామముల దగ్గర రాలేదు బి నోట్, అంటే అది మనం వెతకాలి. బి దగ్గర అన్నీ వచ్చింది, నా అనేది రాలేదు. నామముల దగ్గర నా నుంచి రాలేదు. ఓకే ఫ్రెండ్స్, అయితే ఇక్కడ ఒక బేసిక్ క్వశ్చను. బి నోట్ దగ్గర నుంచి పాటని మనం ప్లే చేస్తున్నాం కాబట్టి బి మేజర్ స్కేల్ కానీ బి మైనర్ స్కేల్ కానీ అవ్వడానికి అవకాశం ఉంది అని మనకి అనిపించవచ్చు. అది వెరీ కామన్, ఎందుకంటే చాలా వరకు పాటలు ఏ నోటు దగ్గర అయితే మనకి ప్లే అవుతాయో అదే నోటు స్కేల్ అవుతుంది. డి నోట్ దగ్గర కొన్ని పాటలు ప్లే అవుతాయి, డి మేజర్ స్కేల్ అవుతుంది. కొన్ని పాటలు ఈ దగ్గర ప్లే అవుతాయి, ఈ మేజర్ స్కేల్ అవుతుంది. కానీ అన్నీ అలాగా అవ్వవు, కొన్ని పాటలు ఛాన్సెస్ ఉంది. సో బి మేజర్ స్కేల్ కానీ బి మైనర్ స్కేల్ కానీ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. కానీ మనము అప్పుడే డిసైడ్ అవ్వకూడదు, ఎందుకంటే పాటని మనం పర్ఫెక్ట్గా ప్లే చేసిన తర్వాత వచ్చిన నోట్స్ని బట్టి మనం స్కేల్ ఏంటనేది మనం తెలుసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, సరే ఫస్ట్ చూద్దాం. నా అనేది పైకి వెళ్ళిపోతుంది. అన్ని నామముల కన్నా అంటే పైకి వెళ్ళిపోతుంది, అంటే హయ్యర్ నోట్స్ అంటే బి నోట్కి రైట్ సైడ్ నోట్స్ మనం హయ్యర్ నోట్స్గా చూస్తాం. ఓకేనా? సి నోట్ రాలేదు, సి షార్ప్ చూద్దాం. సి షార్ప్ కూడా రాలేదు, డి కూడా రాలేదు, డి షార్ప్ కూడా రాలేదు. ఇక్కడ మనకి ఈ నోటు మ్యాచ్ అయింది, చూసారా? నేను నామముల కన్నా అనేది ఈ నోటే కొట్టాను, కానీ నామముల వరకు ఈ నోట్ సెట్ అయింది, కన్నా అనేది సెట్ అవ్వలేదు. చూడండి, కన్నా సెట్ అవ్వలేదు. కన్నా కొంచెం హై వెళ్తుంది, హై సౌండ్స్ అంటే రైట్ సైడ్ ఈ నోట్కి రైట్ సైడ్లో ఉన్న కీస్ టచ్ చేసుకోవాలి. డబుల్ టచ్ అయింది ఫ్రెండ్స్, సారీ. రాలేదు, ఎఫ్ షార్ప్ రాలేదు, జీ రాలేదు,
జీ రాలేదు కదా, ఇంకా కొంచెం హై ఉంది, అంటే నెక్స్ట్ జీ షార్ప్ నోట్కి వెళ్దాం. ఇక్కడ జీ షార్ప్ సెట్ అయింది కదా, ఓకే, జీ షార్ప్ నోట్ కూడా మనకి వచ్చింది. నెక్స్ట్ చూద్దాం. ఓకే, ఇక్కడ బీ నోట్ సెట్ అయిందండి. ఇప్పుడు మళ్ళీ చూద్దాం. ఓకే, ఇక్కడ ఒక నిమిషం ఆగుదాం, మనం ఆలోచన చేద్దాం. మనకు వచ్చిన నోట్స్ 4 నోట్స్. స్కేల్ ప్రకారంగా చూసినట్లయితే మనకు వచ్చిన నోట్స్ 3 నోట్స్. ఎందుకు అంటే ఇక్కడ బి సెకండ్ ఆక్టేవ్లో ఉన్న బి నోటు, థర్డ్ ఆక్టేవ్లో ఉన్న బి నోటు ఒకటే నోటు స్కేల్లో, బి నోట్ అంటారు దాన్ని కదా. సో మనకు వచ్చిన నోట్స్ ఎన్ని? బి, ఈ, జీ షార్ప్, 3 నోట్సే వచ్చినాయి. బి అనేది రిపీట్ అవుతుంది కాబట్టి. ఓకే, నెక్స్ట్ అన్ని నామముల కన్నా వరకు వచ్చింది. ఇప్పుడు పైనామము. పైనామం ఎక్కడ వస్తుంది సౌండ్? ఒకసారి పాట చూద్దాం. పైనామము అంటే సౌండ్ హై నుంచి లోకి బేస్ సౌండ్ వచ్చింది. అంటే మనము ఇప్పుడు కౌంట్ చేయాల్సిన కీస్, అంటే ప్లే చేయాల్సిన కీస్ మళ్ళీ 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 మనం లెఫ్ట్ సైడ్ రావాలి. ఎఫ్ షార్ప్ సెట్ అవ్వలేదు, ఇంకా లోనే ఉంది. ఎఫ్ ఇంకా లోనే ఉంది. ఎస్, ఇక్కడ సెట్ అని చూసారా? ఈ నోటు మనకు చూసినట్లయితే నోట్స్ అయితే 1, 2, 3 ఇవే రిపీట్ అవుతుంది. ఇక్కడ పైన అనే వరకే వచ్చింది. పైనామము అంటే ఇంకా డౌన్ వెళ్తుంది. డౌన్ అవుతుందంటే లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి సౌండ్. డి షార్ప్ నోట్ సెట్ అయిందండి. డి సెట్ అవ్వలేదు. నెక్స్ట్ ఎస్, ఇక్కడ సి షార్ప్ నోట్ సెట్ అయింది. ఇప్పుడు మళ్ళీ మొదటి నుంచి ప్లే చేసినప్పుడు సెట్ అవుతుందా లేదా పర్ఫెక్ట్గానే చూద్దాం. ఎస్, సెట్ అయింది. ఇప్పుడు మనం ఒక్క నిమిషం ఇక్కడ ఆగుదాం. ఎలా ఆలోచన చేయాలంటే మనం స్కేల్ ఫైండింగ్. ఇప్పుడు మనకు వచ్చిన నోట్స్ ఏంటి? బి, సి షార్ప్, డి షార్ప్, ఈ అండ్ జీ షార్ప్. మనకు వచ్చిన నోట్స్ మొత్తం టోటల్గా 5 నోట్స్ వచ్చాయి. ఈ 5 నోట్స్ ఏ ఏ స్కేళ్లలో మనకి కనిపిస్తాయి? ఇప్పుడు మీకు అందరికీ స్కేల్స్ ఖచ్చితంగా తెలిసే ఉంటాయి అనుకుంటున్నాను. సో స్కేల్స్ అన్నీ మీకు తెలుసు కదా. ఈ 5 నోట్స్ మనకి ఏమేమి స్కేళ్లలో కనిపిస్తాయి అంటే, ఒకటి బి దగ్గర స్టార్ట్ అయింది కాబట్టి బి మేజర్ స్కేల్ అవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ 5 నోట్స్ బి మేజర్ స్కేల్లో కనిపిస్తాయి, కానీ బి మైనర్లో కనిపించవు. ఎందుకంటే బి మైనర్ స్కేల్లో డి నోట్ వస్తుంది, కానీ ఇక్కడ పాటలో సి షార్ప్ వచ్చింది, డి షార్ప్ వచ్చింది, కాబట్టి బి మేజర్ స్కేల్ అవడానికి అవకాశం ఉంది. రెండవది సి షార్ప్ మైనర్ స్కేల్ కూడా ఈ 5 నోట్స్తో మనకి వస్తుంది. సి షార్ప్ మైనర్ స్కేల్ అవడానికి కూడా అవకాశం ఉంది. తర్వాత ఈ మేజర్ స్కేల్లో కూడా ఇవే నోట్స్ చూస్తాం మనం. ఈ 5 నోట్స్ ఈ మేజర్ స్కేల్ అవడానికి అవకాశం ఉంది. అలాగే జీ షార్ప్ మైనర్ స్కేల్లో కూడా మనకి అవకాశం ఉంది. సో మీరు ఇలా గెస్ చేసినట్లయితే వెరీ గుడ్. ఒకవేళ ఇంకా వేరే ఏమన్నా స్కేల్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు 4 స్కేల్స్ అనేవి వచ్చినాయి. ఇంకా మనం నెక్స్ట్ లైన్కి వెళ్ళినప్పుడు వాటిలో నుంచి కూడా ఫిల్టర్ అవుతూ ఉంటాయి, చూద్దాం. ఓకేనా? ఇప్పుడేంటి, పైనామం వరకు అయిపోయింది. యేసుని నామము చేయాలి. డి షార్ప్ వచ్చిందండి యేసుని నామం దగ్గర. ఎఫ్ షార్ప్ నోట్ వచ్చిందండి ఇక్కడ మనకి 6th నోటు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు యేసుని నామం అనేది మనం ఎన్ని రకాలుగా ప్లే చేయొచ్చు అనేది కూడా చూద్దాము. ఇది రైటా రాంగా అని మనం డిసైడ్ చేయలేం. పాడే వాళ్ళని బట్టి మనం కీబోర్డ్లో మనం ప్లే చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, చూడండి. ఇలా ప్లే చేసాము. పాట ఇలా కూడా పాడుతున్నారు కాబట్టి. ఇంకొకలాగా ఎలా ఉంటుంది, ఇలా కూడా ప్లే చేయొచ్చు. 2 విధాలుగా నేను చూపించాను.
పాడే వారిని బట్టి మనము ఏదనేది పర్ఫెక్ట్గా చూసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, అది రైటు ఇది రైటు, అది రాంగ్ ఇది రాంగ్ అని మనం చెప్పడం లేదు, కానీ పాడే వాళ్ళని బట్టి ఉంటుంది. ఇది నేను 2 రకాలుగా విన్నాను కాబట్టి నేను 2 రకాలుగా చూపించాను యేసుని నామం అనేది. ఇదొకటైతే ఓకే ఫ్రెండ్స్, ఇది ఇప్పుడు మనకి ఎఫ్ షార్ప్ నోట్ కూడా వచ్చింది. ఎఫ్ షార్ప్ నోట్ వచ్చింది కాబట్టి ఏమన్నా ఈ 4 స్కేల్స్లో నుంచి ఏమన్నా వెళ్ళిపోతుందా, 2 స్కేల్స్ కానీ లేదా ఒక స్కేల్ కానీ వెళ్ళిపోతుందని చూస్తే సేమ్ ఈ 6 నోట్స్ బి మేజర్ స్కేల్లో ఉంటున్నాయి, సి షార్ప్ మైనర్లో కూడా ఉంటున్నాయి, ఈ మేజర్లో ఉంటున్నాయి, జీ షార్ప్ మైనర్లో ఉంటున్నాయి. అంటే చేంజ్ ఏం అవ్వలేదు. ఈ ఎఫ్ షార్ప్ నోట్ వచ్చినప్పటికీ చేంజ్ అవ్వలేదు. ఇంకొక నోట్ కావాలి మనకి, అది చూద్దాం. నెక్స్ట్ లైన్ ఏంటి? యేసునామము జయం జయము, అదే కదా. సో అది ఎక్కడ సౌండ్? ఇక్కడ బి నోట్ దగ్గర వచ్చింది. ఏ షార్ప్ నోట్ సెట్ అవ్వలేదండి ఇక్కడ, అయిపోయింది. మనకి స్కేల్ అవ్వడానికి అవకాశం ఉంది, స్కేల్ వచ్చేసింది. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఏ నోట్ రావడం వల్ల బి మేజర్ స్కేల్ కాదు అని మనకు తెలిసింది. ఎందుకంటే బి మేజర్ స్కేల్లో ఏ షార్ప్ వస్తుంది స్కేల్లో, అలాగే జీ షార్ప్ మైనర్ స్కేల్ కూడా కాదు అని మనకు తెలిసింది. ఎందుకంటే జీ షార్ప్ మైనర్ స్కేల్లో ఏ నోట్ రాదు, ఏ షార్ప్ నోటే వస్తుంది. ఓకేనా? సో బి మేజర్ స్కేల్ రాదు, అలాగే జీ షార్ప్ మైనర్ స్కేల్ కూడా కాదు. ఇప్పుడు మనకు ఉన్నాయి మళ్ళీ 2 ఛాన్సులు ఉన్నాయి. ఒకటి సి షార్ప్ మైనర్ స్కేలు లేదా ఈ మేజర్ స్కేలు. ఈ రెండిట్లోనే ఈ సాంగ్ ఉంది అనేది మనకి తెలుస్తుంది. ఓకే, దీన్ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి? సాంగ్ అంటే మనం పాట ప్లే చేసుకుంటూ వెళ్ళినప్పుడు కార్డ్ ప్లే చేయాలి. ఓకేనా? అంటే కార్డ్ చూడండి, ఫస్ట్ సి షార్ప్ మైనర్ కార్డ్ పట్టుకొని చూస్తా. సెట్ అవ్వలేదు కదా. ఇప్పుడు సేమ్ అదే చూద్దాం. ఇప్పుడు ఈ మేజర్ కార్డ్ వేసి చూస్తాను. ఇక్కడ చూసినట్లయితే ఈ మేజర్ కార్డు పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఇలాగా మనం స్కేల్ కనుక్కోవాలి. ఓకేనా? ఈ టాపిక్ అయిపోయింది. ఇప్పుడు మనం ఎడిషనల్ నోట్ గురించి మాట్లాడాలి. అయితే యేసునామం అనేది చూపించేసేసి నెక్స్ట్ నేను చరణానికి వెళ్తాను. చరణంలో ఉన్నది అది జయం జయము ఎక్కడి నుంచి? సి షార్ప్ నోట్ దగ్గర నుంచి. ఓకేనా? నెక్స్ట్ సాతాను శక్తుల్ అనేది ఏ నోట్ దగ్గర నుంచి. ఇప్పుడు నెక్స్ట్ హల్లేలూయా హోసన్నా హల్లేలూయా సేమ్ వస్తుంది. ఇంకొకటి నేను 2వ లైన్ చెప్పలేదు, మీరు అబ్జర్వ్ చేశారు లేదో, ఎన్ని తరములకైనా గణపరచదగినది. అన్ని నామముల కన్నా పైనామం ఎలాగైతే ప్లే చేస్తామో సెకండ్ లైన్ కూడా సేమ్ అలాగే ఉంటుందండి. మీకు ఇప్పుడు మొత్తం టోటల్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఎన్ని తరములకైనా, ఓకేనా? ఇప్పుడు యేసునామం అనేది ఇది 2 సార్లు ప్లే చేయాలి. ఓకేనా? టైం ఎక్కువ అవుతుంది కాబట్టి నేను లైన్కి వెళ్ళిపోతున్నాను. నెక్స్ట్ హల్లేలూయా అనేది చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇది పల్లవి, ఇలా ప్లే చేయాలి. ఇప్పుడు చరణానికి వెళ్తేనే మనకి ఎడిషనల్ నోట్ గురించి తెలుస్తుంది. ఓకేనా? చరణం చూడండి. పాపముల నుండి విడిపించును. నేను డైరెక్ట్గా వెతకడం కాదు, ప్లే చేసేస్తాను బి నోట్ నుంచి. చూసారా? పాపముల నుండి విడిపించును అలా రావాలి. యేసుని నామము. ఇక్కడ చూడండి 2 నోట్స్ కనిపించినాయా? సి నోట్ అనేది స్కేల్లో లేదు, ఈ మేజర్ స్కేల్లో సి నోట్ రాదు. సి నోట్ అనేది ఈ మేజర్ స్కేల్లో లేదు, కానీ సి నోట్ ఈ పాటలో చరణంలో వచ్చింది కాబట్టి ఇది సి నోట్ ఎడిషనల్ నోట్ ఒకటి.
ఇక్కడ ఏ షార్ప్ నోట్ కూడా మనకి అడిషనల్ నోట్గా వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, ఈ మేజర్ స్కేల్లో వచ్చిన 2 నోట్స్ సి అండ్ ఏ షార్ప్. ఈ విధంగా కొన్ని పాటలు అడిషనల్ నోట్స్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ లైన్ కూడా మీకు తెలుసు, నిత్య నరకాగ్నిలో నుండి రక్షించను అనేది కూడా మనకి అన్ని నామాలు ఎలా ప్లే చేస్తాం అలాగే. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ పాట ఎండ్ అయింది ఎక్కడ, ఈ దగ్గర, ఈ నోట్ దగ్గర ఎండ్ అయిపోయింది. సో ఈ విధంగా పాట ఈ మేజర్ స్కేల్లో ఉందని తెలుసుకొని, ఒకవేళ కొన్ని పాటలు అడిషనల్ నోట్స్ వస్తే ఎలా ఉంటాయి, వాటిని ఎలా మనం ఫైండ్ అవుట్ చేయాలనే దాన్ని కూడా మీరు ఈ విధంగా సి అండ్ ఏ షార్ప్ నోట్స్ ఈ సాంగ్కి అడిషనల్ నోట్స్ అయినాయి అనమాట. అలాగా మనం చూసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఎవరికైనా పీడిఎఫ్ ఫైల్స్ కావాలి అనుకుంటే డిస్ప్లేలో కనిపిస్తున్నటువంటి నెంబర్కి నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ రూపంలో తెలియపరచగలరని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.